మనందరినీ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. మరి మనం వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నామా? మనలో ఇంకా చీకటి పనులు ఉన్నాయా? ఉన్నాయి కదా. చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి పనులు మనలో నడుస్తూనే ఉన్నాయి. మనం ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఉపవాసాలు చేస్తూనే ఉన్నాం, కానుకలు ఇస్తూనే ఉన్నాం, దేవుని పిల్లలను పిలువబడుతున్నాం. కానీ ఆ పనులు, ఆ మనస్తత్వము మారలేదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మకి లోబడట్లేదు. దేవుడికి మన దగ్గర రెండు కావాలండి. ఏంటో తెలుసా? ఒకటి మీ సమయం, రెండోది మీ విధేయత. ఈ రెండు ఎప్పుడైతే మీరు ప్రభుకి ఇస్తారో, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మకి ఎస్ చెప్తారో, నిజంగా ఎస్ చెప్తారో, దేవుడు ఖచ్చితంగా ఆయనకి అర్హమైన జీవితం, ఆయనకి ఇష్టమైన జీవితం మీకు అనిపిస్తుంది. ఏంటి చాలా కాలమైందే నేను అట్లాంటి తప్పులు చేసి, చాలా కాలమైందే నేను అబద్ధాలు ఆడి అని మీకే ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఆమేన్.